Hi, hello, welcome to our YouTube channel Moni Krishna Creations. How are you all? ఈ వీడియోలో చాలా రుచిగా ఉండే సూపర్ టేస్టీ చికెన్ కర్రీ 1 kg చికెన్ కర్రీ ఎలా వండుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చికెన్ కర్రీ ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా బోర్ కట్టదు కదా. అలాంటి చికెన్ కర్రీని ఒకే రకంగా వండుకోవడం దీనికి డిఫరెంట్గా ట్రై చేయండి. అందులో ఇలా ఒక్కసారి వండి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా చికెన్ను మంచిగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న చికెన్ కోడికి పసుపు రాసి మంచిగా కాల్చిన చికెన్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా వాష్ చేసుకున్న చికెన్లో పసుపు, కొద్దిగా సాల్ట్, 5-6 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి 4 to 5 minutes మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచుకోవాలి. దీనివల్ల చికెన్ ముక్కలు మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి. చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అందరి ఇంట్లో వండుకుంటారు, కానీ వండే విధానంలో అందులో వేసే ఇంగ్రీడియంట్స్ దానివల్లనే టేస్ట్ చేంజ్ అవుతుంది. ఒక్కో ఇంట్లో ఒక్కో రకంగా వండుకుంటారు, ఒక్కో అమ్మ ఒక్కో రకంగా వండుతుంది. ఒకే రకంగా తింటే బోర్ కొడుతుంది కదా. అందుకే నేను కూడా డిఫరెంట్ రకాలుగా ట్రై చేస్తూ ఉంటాను చికెన్ కర్రీని. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత దాల్చిన చెక్క, మన స్పైస్నెస్ బట్టి యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, బండ పువ్వు వేసి మంచిగా వేగనివ్వాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మెంతి కూర ఆప్షనల్, మెంతి కూర కూడా వేసి మంచిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేయాలి. ఇవి వేసి మంచిగా వేగనివ్వాలి. ఇవి తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేయాలి. అలాగే 5-6 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. కొద్దిగా సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ నుండి వాటర్ బయటకు వచ్చేసి ఆయిల్లో మంచిగా తొందరగా వేగిపోతాయి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అప్పుడే దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొద్దిసేపటికి ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి చికెన్ నుండి వాటర్ రిలీజ్ అవుతాయి. చికెన్ నుండి వాటర్ మొత్తం వెళ్ళిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చికెన్ ముక్కల్ని ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి చికెన్ ముక్కల నుండి వాటర్ పోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ టైంలో మనం కర్రీకి కావాల్సిన కారాన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ కారంకి కొలత లేదండి. మన దగ్గర ఉండే కారం స్పైస్నెస్ బట్టి, మనం తినే స్పైస్నెస్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవడం అంతే. కారం వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. దీనివల్ల కారం ఫ్లేవర్ అనేది ముక్కలకు మంచిగా పడుతుంది. ఇలా 1 minute తర్వాత మూత తీసి మరొకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ కొబ్బరి పొడి, లవంగాల పొడి, యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి, ధనియా పౌడర్ కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇదే టైంలో పెరుగు వేసుకోవాలి. పెరుగు వల్ల చికెన్ చాలా టేస్టీగా మారిపోతుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. పెరుగు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలు మంచిగా ఉడకడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 2-3 minutes తర్వాత మూత తీసి చూస్తే కర్రీ మంచిగా ఉడికిపోతుంది. మాకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది.
ఒకవేళ గ్రేవీ ఇంకా థిక్గా రావాలనుకుంటే కర్రీని మరికొద్దిసేపు ఉడికించుకుంటే సరే. ఇప్పుడు మనం కర్రీ దించేస్తాం అనే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే. ఈ వీడియో చివరి వరకు చూసారు కదా, ఎలా ఉంది, బాగుందా? నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ చికెన్ కర్రీని వేడి వేడి పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.